దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణ మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు సర్పవరంలో. వాళ్ళ నలుగురు దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక 4 మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయాడు. తర్వాత ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం కేసు ఏదైతే ఉందో అది ఇక్కడ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ఈయన దొడ్డిదారిని వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిదా పడిపోయింది. వాయిదా పడిపోయిన తర్వాత సర్పవరం ఏదైతే కేసు నమోదు చేశారో సాక్షులను బెదిరించారని, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని ఏదైతే బెదిరించారో ఆ బెదిరించిన దానిలో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాయిదా పడిపోయినప్పుడు కూడాను వాయిదా పడిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని అక్కడే ఉన్నాడు. చివరికి ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ కేసులో వీధి సుబ్రహ్మణ్యం కేసులో కాదు, వీధి సుబ్రహ్మణ్యం కేసులో బెయిల్ రద్దు చేయమనే పిటిషన్ ఇంకోటి ఉన్నది. దీనిలో ఈ బెయిల్ రద్దు చేయడానికి అది మంగళవారం బుధవారంలో దాని మీద విచారణ జరిగి నిర్ధారించడం జరుగుతుంది.